guys, welcome back to my channel. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళావా? ఈ రోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంకటి చేస్తున్నాము. ఇది ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. సో 200 గ్రామ్స్ ఆఫ్ రైస్ కి నేను 400 గ్రామ్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. ఏంటి ఈ మధ్య వీడియోస్ డిలే అవుతున్నాయి అనుకుంటున్నారా? మీ అందరి సపోర్ట్ తో నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ నుండి చాలా వెయిట్ లాస్ అండ్ డైట్ కన్సల్టేషన్స్ వస్తున్నాయి. సో ఆ వర్క్ లో కొంచెం బిజీ అయిపోయి నేను ఇక్కడ టైం ఇవ్వలేకపోతున్నాను. బట్ ఇప్పటి నుండి ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ మంచి కంటెంట్ ని నేను మీకు ప్లాన్ చేస్తున్నాను. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. మనం దీంట్లో 200 గ్రామ్స్ ఆఫ్ రైస్ ని యాడ్ చేసుకుందాం. సో నేను 2 అవర్స్ ముందు రైస్ ని నానబెట్టాను. సో ఈ నానబెట్టిన రైస్ ని మనం వాటర్ లో యాడ్ చేసేద్దాం. ఈ రైస్ ని మనం 10 to 15 మినిట్స్ వరకు ఉడకబెట్టాలి. సో ఇది అన్నం లాగా అవుతుంది, ఇంకొంచెం మెత్తగా అవుతుంది అనమాట. సో అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి. 10 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. సో రైస్ అయితే అయిపోయింది, మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు దీంట్లో మనం రాగి పిండిని యాడ్ నేను 100 గ్రామ్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకుంటున్నాను. సో రాగిని మనం కదిలించకుండా ఇలానే ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలి. ఇట్స్ టైమ్ ఫర్ టిప్ ఆఫ్ ది డే. అదేనండి, రాగి గురించే. చాలా మంది థైరాయిడ్ ఉన్నప్పుడు రాగి తినడం మంచిది కాదు, రాగి వల్ల వేడి చేస్తుంది అండ్ థైరాయిడ్ ఎక్కువ అవుతుంది అని భయపడుతూ ఉంటారు. థైరాయిడ్ ఉన్నప్పుడు ఇవి ఎందుకు అవాయిడ్ చేయాలి అంటారు అంటే గాయిట్రోజన్స్ ఉండడం వల్ల. సో రాగిలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ గాయిట్రోజన్స్ ఉండవు. సో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ దీని వల్ల కాల్షియం వస్తుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సో డెఫినెట్లీ ఇది మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకో. 5 మినిట్స్ అయిపోయింది. సో మన రాగి పిండి కూడా ఇలా అయిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు కలిపేద్దాం. ఏంటి సాల్ట్ యాడ్ చేయలేదు అనుకుంటున్నారా? సో ఎవరికైతే హై బీపీ ఉంటుందో ఆర్ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ లో ఉంటారో వాళ్ళు సాల్ట్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఎవరికైతే సాల్ట్ తో ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటున్నారో 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో రాగి మనకి హై కాల్షియం, మన బోన్ హెల్త్ చాలా బాగుంటుంది. హై కాల్షియం ఉన్న ఫుడ్ లిస్ట్ చూస్తే దాంట్లో రాగి ఫస్ట్ ఉంటుంది. రాగి వల్ల బోన్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరికైతే నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఉంటాయో వాళ్ళు ఇది రెగ్యులర్లీ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రాగి సంగటి అయితే అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ముద్దలాగా చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకుందాం. దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. మీ చేతికి ఎంత వస్తే అంత క్వాంటిటీ తీసుకుందాం. అలానే చేతిలో కొంచెం నెయ్యి తీసుకొని దీన్ని ముద్దలాగా చేసుకుందాం. సో నెయ్యి వల్ల మనకి మంచి ఈ ముద్ద అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ప్లేట్లో మనం రాగి ముద్దను చేసేసుకుందాం. నెయ్యి వల్ల మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇట్స్ అ గుడ్ ఫ్యాట్. సో మనం రెగ్యులర్లీ యూస్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేసిన ఉండని మనం ఇంకో ప్లేట్లోకి తీసుకుందాం. So guys, it's time to taste. చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా ఈ నాటుకోడి పులుసుతో ఇంకా బాగుంది. మన పూర్వీకులు తిన్న ఈ స్టేపుల్ ఫుడ్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు కూడా డైట్ కన్సల్టేషన్ గురించి చూసినట్టయితే డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. నేను మీకు కాంటాక్ట్ అవుతాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ డైటింగ్ విత్ కిరణ్మయి.